guys, welcome back to my YouTube channel. నేను కాలేజ్లో ఉన్నా. ఇట్స్ ఓన్లీ 9 అనమాట. నేను తొందరగా వచ్చేసిన ఎందుకంటే నేను వీకెండ్ మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండే. సో నేను అక్కడి నుంచి వచ్చేసిన. సో ఐ మెలీడ్ తో కాలేజ్. నేను కాలేజ్కి 9:30 ఆల్మోస్ట్ టైంకి వస్తాను. 9:30కి ఈరోజు ఎర్లీ వచ్చేసిన. యాజ్ ఐ వాజ్ స్టేయింగ్ ఫార్ అవే. నిద్ర వస్తున్నాను. వెళ్ళిపోమని చెప్తాను. వెళ్ళిపోమని చెప్తాను. ఫ్రైడే, మండే నుంచి ఫ్రైడే అయిపోయింది. అండ్ ఈరోజు మాకు యోగా గురించి స్పీచ్ ఉన్నాం. యాక్చువల్లీ యోగా చేపిస్తారు అనుకున్నాం. యోగా గురించి స్పీచ్ ఉంది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. Breath 4 Om chanting and breathing, breathe out from Baga. Good way. మీకు ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా. మార్నింగ్ ఈవినింగ్ బెడ్ టైం ఆల్సో యూ కెన్ ప్రాక్టీస్ మెడిటేషన్. టైం లేదని మాత్రం చెప్పండి, సరేనా? ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. మీ డే టు డే లైఫ్ ని స్ట్రెస్ ఫ్రీగా హ్యాండిల్ చేసుకోవడానికి, సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసుకోవడానికి ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది టెక్నిక్ అనేది. ఎస్పెషల్లీ లేడీస్ కమా. మనకి ఇప్పుడు చూడండి, పీరియడ్స్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్, స్ట్రెస్ ఇవన్నీ కూడా దేని నుంచి వస్తాయమ్మా? స్ట్రెస్ నుంచే కదా వచ్చేది. సో మీరు డైలీ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసి చూడండి 49 days, మీకు ఎంత మార్పులు కనిపిస్తాయి. మీకు బోత్ ఫిజికల్ మెంటల్ మార్పులు. ఓకేనా? ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు దానికి రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వడం మీరు స్టార్ట్ చేస్తారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఓకేనా? మా ఫ్రెండ్ వాచ్ నా దగ్గర ఉందన్నమాట, కానీ నా దగ్గర లేదని చెప్పిన. సో ఇప్పుడు మేము వాషింగ్ మిషన్లో పడిపోయిందని చెప్పబోతున్నాం. ఆమెకి ప్రాంక్ చేయబోతున్నాం, ప్రాంక్ కాల్. సో చూడండి ఆమె రియాక్షన్ ఎట్లా ఉంటుందో. హలో హర్షిత, వాచ్ అన్నావు కదా, అది ఏమైందంటే నాది నిజంగా నువ్వు చెప్పినట్టు నా పాకెట్లోనే ఉంది అనే వాచ్. నాకు గుర్తొచ్చింది. అయితే మమ్మీకి ఫోన్ చేసిన. మమ్మీకి ఫోన్ చేస్తే వాషింగ్ మిషన్లో వేసేసిన అన్నది. ఏమో ఇంకా వాషింగ్ మిషన్ ఆఫ్ అవ్వలేదంట. మరి వాచ్ ఉంటుందా పోతుందా నాకు తెలియదు. హలో, మరి ఏం చేద్దాం? అంతేనా? ఏంటి మళ్ళీ చెప్పు. ఏం కాదు, ఇంత కాలేజ్ ఇంత ప్లేస్ ఉంది, ఇలా పూర్తి చేద్దాం. సరే, తిన్నావా? సరే. అంతే అంతే, రియాక్షన్ లేదు అసలు, ఏం రియాక్షనే లేదు. నీ వాచ్ వద్దు, నువ్వేం చేస్తావు? ఏడుస్తా ఫస్ట్. రియాక్షన్ లేదు, పర్లేదు పోతే పోనీ అన్నట్టుంది. చెప్తే నేను వేసుకుంటా గట్టిగా. నువ్వే ఇప్పివే అని చెప్తున్నా. నేను ఇప్పియాలా? నేను ఇప్పియాలి, క్యాన్సల్ అది. చోటి చెప్తే ఆంటీ ఎవ్వరు ఇప్పియారు సంబంధం. నిన్ను ఇందాక నుంచి పిలుస్తున్నాయి, ఏం నాకు అర్థం కాదు. రావా? మర్చిపోయినా. ఇదిగో నీ వాచ్. తెల్లొద్దా? వద్దా? మొత్తం రికార్డ్ అయ్యింది. నువ్వు మాట్లాడిందంతా రికార్డ్ చేసినాం మేము. పంది ఏమనుకున్నా సార్, వాషింగ్ మిషన్లో వేసిన బతుకుండా చచ్చిపోయినా అనుకున్నా సార్. వాషింగ్ మిషన్లో పడితే ఉంటుందా? ఉంటుందా? ఇరిగిపోతుంది. పో.